'సలార్ పార్ట్ 1' ఇప్పుడు చాలామంది మూవీని చూశారు. బట్ ఓటీటీలో రిలీజ్ అయిందని, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుందని తెలియని వాళ్ళ గురించి. ఆఫ్టర్ 3 ఇయర్స్ మన 'ప్రభాస్' అండ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన మూవీయే 'సలార్'. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కటౌట్‌కి సరిపోయే మూవీ. మూవీలో వైట్ షార్ట్స్‌లో ప్రభాస్‌ని చూసి ఫ్యాన్స్‌కి పండగే. ఎక్కడికి పూనకాలు. ప్రభాస్ ఇచ్చే ఎలివేషన్ సీన్స్ ప్లస్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అలా నడిచి వస్తుంటే మనకి 2 కళ్ళు సరిపోవు. ఆ స్క్రీన్‌లో ప్రభాస్ కటౌట్ సరిపోదు. ఇంకా మూవీ నాకు నచ్చింది. మూవీ 2 టైమ్స్ చూడొచ్చు. స్టోరీ లైన్ ఏంటంటే దేవా అలాగే తన ఫ్రెండ్ చిన్నప్పుడు నుండి బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పుడు ఒక ప్రాబ్లం వల్ల దేవాను అమ్మను చంపడానికి వస్తాడు. అప్పుడు వరదరాజు మన్నార్ అలియాస్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళను కాపాడుతాడు. వాళ్ళు ఉండే కాన్సర్ అనే సిటీ నుండి పంపిస్తాడు. దేవా వెళ్ళేటప్పుడు ఒక ప్రామిస్ చేస్తాడు. నీకు ఏ ప్రాబ్లం ఉన్నా వస్తానని చెప్తాడు. అసలు వరదరాజు మన్నార్ ఎందుకు దేవా దగ్గరికి వెళ్ళాడు? దేవా మళ్ళీ కాన్సర్ అనే సిటీకి వెళ్ళి ఏం చేశాడు అనేది స్టోరీ. టోటల్‌గా మూవీలో ఉండే ప్లస్ అండ్ మైనస్ గురించి మాట్లాడితే ఆ కటౌట్ తన స్టార్డమ్‌లో సెట్ అయ్యే మంచి క్యారెక్టరే మన ప్రభాస్‌ది. ప్రభాస్ యాక్టింగ్ ప్లస్ స్టైలిష్ లుక్ చూస్తే మనకి మనకి ఎలివేషన్ సీన్స్‌కి ప్రభాస్ కటౌట్‌కి ఎవరైనా వావ్ అనాల్సిందే. ఇంటర్వెల్ సీన్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. అలాగే సెకండ్ హాఫ్‌లో కాన్సర్ అనే సిటీని ఎందుకలా పిలుస్తారో ఆ సిటీ వెనక ఉండే హిస్టరీ మొత్తం బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. యాజ్ యూజువల్‌గా మూవీ బాగుంది. కానీ మూవీలో డ్రామా ఎక్కువ ఉంది. దానివల్ల అక్కడక్కడ మూవీలో ల్యాగ్ అనిపిస్తది. అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడాలంటే హీరోకి అంత హైప్ ఎలివేషన్ ఇస్తే మూవీ మ్యూజిక్ ఎక్కడో తగ్గినట్టు ఉంటది. కొన్ని సీన్స్ 'కేజీఎఫ్‌లో' ఉన్న సీన్స్‌లా కనిపిస్తాయి. నాకైతే మూవీ బాగా నచ్చింది. నేను ఇచ్చే రేటింగ్ 3/5.